చాలా బాగుందండి. ఏమన్నా లోపాలు ఉన్నాయా? ఏం లేవు, చాలా బాగుంది. అభివృద్ధి ఎలా ఉంది మరి అయితే ఏపీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్? చాలా బాగుంది. ఇంతకుముందు ఈ క్యాంటీన్ ఉండేది కాదు. చాలామంది పేదలు కానీ పనులకు వచ్చిన వాళ్ళు కానీ చాలామందికి ఉపయోగపడుతున్నారు. రెండోది అట్లా రోడ్లు ఇవన్నీ ఉండేది కాదు, రోడ్లు ఉండేవి కావు. చాలా చేతనార్గంగా పని కావాలిగా. ఎలా ఉండేది జగన్? పనులు ఆడుండేవి, ఉసుక ఆపేశారు, సరిగా పనులు ఉండేవి కాదు. ఏదైనా పని కల్పిస్తేనే కదా కూలీలకు పనులు ఉండేది. పనులు ఉండేవి కావు, అప్పుడు పనులు చేసేవాళ్ళు కాదు, పని ఉండేది కాదు. లేదు, ఉద్యోగాలు ఇప్పుడు వస్తాయని నమ్మకం ఉంది. నా ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు. అయితే ఒకటి జరిగిందండి. మాకు మా పెద్ద కుమారుడికి టొబాకో బోర్డులో ఉద్యోగం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తే మా కాడ రూపాయి తీసుకోకుండా మేము ఎరుకులా తీసుకోకుండా సర్టిఫికేట్లు ఇచ్చేశారు. మా చిన్న కొడుకుకి సచివాలయంలో ఉద్యోగం వచ్చింది. వస్తే ఆ సర్టిఫికేట్లు చూసుకోవడానికి 3,05,000 కడితేనే సర్టిఫికేట్లు ఇచ్చారు. వైసీపీ పరిపాలనలో అంతే అన్నారు. నేను ఏదో తీసుకొచ్చుకొని మా పిల్లల బిడ్డని ఉద్యోగంలో జాయిన్ చేయించాను. అంటే 15,000 ఇచ్చేవాళ్ళు, సాలని జీతం ఇచ్చేవాళ్ళు. బాగా రిస్క్గా ఉండేది. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు 35,000 రూపాయలకు పోయిందిగా. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి జీతాలు ఎట్నో గట్ట సరే. అప్పుడు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు పర్వాలేదండి. ఖమ్మంగా ఇప్పుడు మా ఆడవాళ్ళు లేదు, నాకు వండుకోవడం చేత కాదు, వచ్చి తినడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఆ సౌకర్యం ఆడించి వచ్చిందండి. బయటకు పోయి తినాలంటేనేమో 140, 150 రూపాయలు అంటున్నారు. అంత పెట్టి తినలేముగా. బాగుందండి, చాలా బాగుంది. ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. గూగుల్ వచ్చిందంటే పర్లేదండి, కొంచెం పైసా అందరం బాగుపడతాం. లేకపోతే విశాఖపట్నంలో కాగ్నిజెంట్, టీసీఎస్, ఐటీ డెవలప్మెంట్ ఇలాగా అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అనకాపల్లిలోని స్టీల్ ప్లాంట్ ఇవన్నీ చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు కూడా పర్లేదండి. ఆయన ఐడియా వేర్లేండి. ఆయన వచ్చారంటే పర్లేదు, చేస్తారు. యూత్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ కంపెనీల కోసం. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మరి కంపెనీలు వచ్చాయంటే పక్కా వస్తాయండి, 100% వస్తాయి. దాన్ని వెయిట్ చేస్తాం దానికోసం. విశాఖపట్నం కాకుండా టోటల్ అన్ని ఆంధ్రాలో కూడా అన్ని వైజ్ గా అన్ని జిల్లాల్లో కూడా కంపెనీలు వస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, డిఆర్డిఓ. ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది సార్. టోటల్ అయితే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఆంధ్రప్రదేశ్ అనేది? పర్లేదండి, కూటమి ప్రభుత్వం ఉంటే అవుతుంది, బాగుపడతామని అనిపిస్తుంది. మరి ఇప్పుడు విశాఖపట్నంలోని చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అని మనది అనౌన్స్ చేశారు. యూత్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, 1000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే కాగ్నిజెంట్, టీసీఎస్ అనేక రకాల సంస్థలు వస్తాయి. ఎలా అనిపిస్తుంది? వస్తే చాలా మంచిదే, యూత్ కూడా బాగుంటది. భవిష్యత్తుకి ఒక మంచి పునాది అనుకోవడమే. వైజాగ్ ఇంకా డెవలప్ అవుతుంది. అలాంటి కంపెనీస్ వస్తే వైజాగ్ డెవలప్ అయ్యి చూపిస్తుంది. హైదరాబాదే కాదు, వైజాగ్ కూడా డెవలప్ అవుతుందని. వైజాగ్ కాకుండా ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా ఓపెన్ చేశారు, పవర్ ప్లాంట్ కూడా. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మీ యూత్ కి ఎలా అనిపిస్తుంది? యూత్ కావాల్సింది అదే కదా. అంటే అలాంటి వస్తేనే మన భవిష్యత్తులో భవిష్యత్తు బాగుంటే ఆటోమేటిక్ గా అన్ని డెవలప్ అవుతే ఇంకా ఆర్థికంగా కూడా బయట దేశాలకు వెళ్ళొచ్చు. వైజాగ్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది. సో మంచి డెసిషన్ అవన్నీ మంచి. వైజాగ్ కాకుండా ఆంధ్రలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రాయలసీమలో మొన్న అనౌన్స్ చేశారు. ఆ తర్వాత డిఆర్డిఓ సంబంధించి కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అదే అన్ని రావడం మంచిదే. ప్రజలకైనా ప్రభుత్వంకైనా దేనికైనా సరే ముందుకెళ్ళాలని చూస్తారు ఏదైనా సరే. సో మంచి జరుగుతుంది. యూత్ కొంచెం చాలా మంది ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతారు. రావాలని కోరుకుంటారు ఎవరైనా సరే. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పని చేసుకుని అక్కడ డెవలప్ చేసాక అదేదో ఇక్కడే పని చేసుకుని వైజాగ్ నువ్వు కానీ ఇంకా అనకాపల్లిగా మేము చెప్పినట్టు అలాంటి డెవలప్ చేసుకుని మనకంటూ ఉంటది కదా, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలనేసి. ఎప్పుడు మన ఇతర స్టేట్స్ మీద ఆధారపడి కన్నా మన స్టేట్ మీద పని చేసుకుని ఇక్కడే ట్యాక్స్ పెట్టి ముందుకెళ్ళాలని కోరుకుంటారు ఎవరైనా సరే. మంచి గవర్నమెంట్ కూడా అనేక రకాల కంపెనీలు తెస్తుంది కదా, భవిష్యత్తులో ఆంధ్ర అనేది ఎట్లా ఉంటుంది? నాకు తెలిసి ఇంకా ఎక్కువ కంపెనీస్ వస్తే నాకు తెలిసి హైదరాబాద్ బీట్ చేయొచ్చేమో నాకు ఏర్పడింది. బ్రో, ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే రోజుకొక పరిశ్రమలు వస్తున్నాయి, రోజుకొక కంపెనీలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ అనేది కూడా మొన్న అనౌన్స్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఇలాంటి కంపెనీలు వస్తే మీలాంటి యూత్ కి ఏ విధమైన ఉపయోగం వస్తే? చాలా బాగుంది అందరికీ. ఎందుకంటే అందరికి ఉద్యోగాలు అనేది, నిరుద్యోగులకి ఇది మంచి అవకాశం. చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు విశాఖపట్నమే కాకుండా మొత్తం టోటల్ ఆంధ్రలో చూసినట్లయితే రోజుకో పరిశ్రమలు వస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మొన్న నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. డిఆర్డిఓకి సంబంధించిన యుద్ధ విమానానికి సంబంధించిన పరిశ్రమ కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది?
ఇంకా అంటే అంతా ప్రెసెంట్ చూస్తే ఏదంతా బాగుంటది అనిపిస్తుంది. కానీ ఇదే గవర్నమెంట్ కొనసాగితే మనకి ఇంకా బాగుంటది. ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా యూత్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇన్ని కంపెనీలు, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, TCS ఇలాంటి కంపెనీలు రోజు వస్తున్నాయి. ఎలా అంటే ఇక నుంచి మన రాష్ట్రం కూడా ఇంకా ఉండొచ్చు, ఇంకా వేరే రాష్ట్రం వెళ్ళకుండా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ మనం ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఫ్యామిలీ కూడా దగ్గరగా ఉంటూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి విధంగా ఫీల్ అవుతారు. అయితే ఒక యూత్ కి ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఈ ప్రభుత్వం వచ్చి? నమ్మకం ఏర్పడిందండి, బాగా నమ్మకం ఏర్పడింది, బాగా నమ్ముతున్నారు కూడా ప్రభుత్వాన్ని. నమ్మకం అయితే నమ్మకం ఏర్పడిందండి. బ్రో, ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే రోజుకొక కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కూడా మనం అనౌన్స్ చేశారు. అలాగే కాగ్నిజెంట్, TCS ఇలాగ అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా యూత్ కి ఏ విధమైన ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? యూత్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఒక కారణంతోనే తీసుకొస్తారు. అంత హైటెక్ సిటీ మొత్తం అదంతా పిలిచేసి ఇచ్చేసారు కావాలి. అదే చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఉపయోగపడుతుంది యూత్ మాత్రం. చదువు బీటెక్ వాళ్ళనగా, డిగ్రీ వాళ్ళనగా ఎవరికైనా ఉపయోగపడేలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. విశాఖపట్నమే కాకుండా ఆంధ్రాలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మొన్న అనౌన్స్ చేశారు. అలాగే DRDO సంబంధించి యుద్ధ విముఖాల పరిశ్రమలు కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పెద్ద దీనిలా పనికి వస్తుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నారంటే దేన్ని అయ్యేంత వరకు ఊరుకోరు. పక్కా వెన్నుముక్కలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాకి. ఇంకా చాలా చాలా చేస్తారు. మనం వారికి సపోర్ట్ చేయడం ఒకటే ఉంది. మన బాధ్యత వారికి సపోర్ట్ చేయడం. ఇప్పుడు విశాఖలో చూసినట్లయితే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి కంపెనీలు రావడంతో ఇక్కడున్న యూత్ ఎలా ఫీల్ అవుతుంది? ఇక్కడున్న యూత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇన్ని రోజులు మనం వేరే స్టేట్స్ కి వెళ్ళి అక్కడ జాబులు ఎత్తుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. అంతా మన స్టేట్ లోకే వచ్చేస్తుంది కనుక చాలా హ్యాపీగా ఉంది. అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది, చాలా గట్టి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా నారా లోకేష్ గారి విషయంలోకి వస్తే నారా లోకేష్ గారి పనితీరు చాలా అమోఘంగా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ని ఎక్కడికో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. వారికి మనం సపోర్ట్ చేయాలి. ఇప్పటికైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్, ఇప్పుడు విశాఖలో చూసినట్లయితే రోజుకో పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఉద్యోగాల అవకాశాలు అందరికీ రావాలి కదా, అందరూ బతకాలి. బాగుంది సార్, ఈ ప్రభుత్వం చాలా బాగుంది సార్. ఇప్పుడు ఒక విశాఖపట్నమే కాకుండా ప్రతి జిల్లాలోను కూడా ఆంధ్రలోని అనేక రకాల సంస్థలు రోజువారీ కంపెనీలు వస్తున్నాయి. రోజుకో సంస్థ వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా తీసుకుని వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటే? చాలా బాగుంది సార్, ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. అన్ని కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తుంది సార్. పెట్టుబడిదారులు కూడా మన ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ముందడుగు వేస్తున్నారు. అవును సార్, బాగా చేస్తున్నారు సార్. టోటల్ అయితే ఎలా ఉండబోతుందంటే సార్, ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? బాగుంటుంది సార్, వేల వస్తుంది సార్. మరి కంపెనీలన్నీ వచ్చాయంటే మరి ఉద్యోగాలు వస్తాయి సార్ కంపల్సరీగా. ఎలా అనిపిస్తుంది సార్? నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకో పరిశ్రమలు తీసుకొని రావడంలో కృషి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఈ వయసులో ఆయన అలా చేయడం చాలా గ్రేట్ సార్. నారా లోకేష్ గారు ఎట్లా? లోకేష్ కూడా బాగానే చేస్తున్నారు సార్. ఆయన తరపున ఆయన కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. అలాగే భోగపురం ఎయిర్పోర్ట్, మెట్రో ఇవన్నీ వస్తుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుంటది సార్. మొత్తం అన్ని కంపెనీలు మొత్తం వస్తాయి. పెట్టుబడులు కూడా బాగానే వస్తున్నాయి. బాగానే ఉంటది సార్. పేద ప్రజలు బాగా బతకడానికి చాలా బాగుంటది సార్. టోటల్ అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. ఆ నమ్మకం ఏర్పడింది సార్, చాలా వరకు బాగా ఏర్పడింది సార్. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే రోజుకో వారి కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్ ఇలాంటి సంస్థలు రావడం వల్ల ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలా ఉండబోతుంది? యూత్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. దీనివల్ల మనకి జాబ్ క్రియేట్ అయితేనే ఏదైనా ఫ్యూచర్ లోన ఫ్యామిలీకి సపోర్ట్ వస్తేనే ఎకనామిక్ గ్రోత్ అవుద్ది. దానివల్ల ఒక స్టేబుల్ సొసైటీ ఫామ్ అవుద్ది. ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ మనకి. అలాగే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మొత్తం స్టీల్ ప్లాంట్, అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఇలా రకానికి రోజుకో సంస్థ వస్తుంది. అలాగే ఆంధ్రాలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మనం తీసుకొని వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ అవడమే కదా యూత్ కి కావాలి. అందరు దానికోసం కష్టపడితే అందరికి అదే మంచిది. గవర్నమెంట్ బాగుంది, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, యూత్ కూడా బెనిఫిట్ అవుతుంది.